ఓ అర్జున, ఏమిటిది ఎప్పుడూ లేనిది, నువ్వు వేసినటువంటి బాణములు పిడుగులలా వెళ్ళి శత్రువులకు తగలవలసినవి తగలకుండా పోతున్నాయి ఏమిటి? ఇలా వేసిన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయే అని ఆత్మనింద చేసుకోవలసి వచ్చింది కృష్ణ పరమాత్మ అంతటి వాడు. నువ్వు ఈ మతిహీనపు జంతువునైనటువంటి నేను మనిద్దరం కూడా ఆపదలు చెంది చెడిపోతామా ఏమి? నాకు ఆశ్చర్యమో బాధ కలుగుతున్నాయన్నాడు. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ వంక చూసి, నీకు తెలియని విషయమా? ఒక్క ద్రోణాచార్యుల వారికి మాత్రమే తెలుసు ఇటువంటి మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ఇవ్వడం. బహుశः దుర్యోధనుడికి ద్రోణుడు అటువంటి కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచం కట్టుకున్నటువంటి కారణం చేత దుర్యోధనుడి మీదకి ఇవాళ నేను ప్రయోగించినటువంటి బాణములు తగలటం లేదు. కాబట్టి ఈ కవచాన్ని భేదించడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అంగిరసుడు ఒకప్పుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ మహాస్త్రం యుద్ధంలో ఎంతటి వాళ్ళు కట్టుకున్న ఎంత దివ్యమైనటువంటి కవచమైనా భేదించేస్తుంది. ఇంద్రుడు ఆ కవచాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడిచ్చినటువంటి మహాస్త్రం నా దగ్గర ఉంది. ఆ మహాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఇప్పుడు ఆ మహాస్త్రము వలన దుర్యోధనుడు కట్టుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి ఆ కవచం పిట్లిపోతుంది. ఎందుకని అంటే ఆ అస్త్రమునకున్న శక్తి అటువంటిది. ఎంత గొప్ప కవచాన్నైనా అది భేదిస్తుంది అంటూ ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాడు ప్రయోగిద్దామని. కానీ అశ్వత్థామ ఆ బాణమునకు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా తునిగిపోయి పనికి రాకుండా అయిపోయేటట్టుగా, ఆ అస్త్రము యొక్క శక్తి నశించిపోయేటట్టుగా ఒక మహాస్త్ర ప్రయోగం చేశాడు. దాంతో అర్జునుడు ప్రయోగిద్దామనుకున్నటువంటి బాణం పనికి రాకుండా పోయింది. ఆ దుర్యోధనుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలనన్నింటినీ పడగొట్టేసి, రథ సారథిని పడగొట్టేసి, ఆ రథమంతా కూడా ముక్కలై పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి ఆ దుర్యోధనుడి యొక్క అరచేతుల నిండా బాణములు దింపేశాడు. అరచేతులలోకి బాణములు ఎప్పుడైతే గుచ్చుకుపోయాయో దుర్యోధనుడు తిరిగి బాణప్రయోగం చేయడం సాధ్యం కాలేదు. ఆ దుర్యోధనుడు అనుకున్నాడు, ఈ కవచం పనిచేయలేదు, ఈ కవచం పనిచేసి ఉంటే ఈ బాణాలు ఇలా గుచ్చుకుపోకూడదు కదా నాకు, అయ్యో ఈ కవచం ఉండబట్టి ప్రాణాలు నిలబడ్డాయి అని ఆలోచించవలసిన వాడు, ఈ కవచం ఉన్నా నా అరిచేతుల్లోకి బాణాలు దిగిపోయాయి కాబట్టి ఈ కవచం ఉండి ప్రయోజనం ఏమిటని కవచం ఇప్పి అవతల పారేశాడు.